ముదపాక విలేజ్లో ఉన్నాను. అయితే ముదపాక విలేజ్లో జరిగే అన్యాయం మాత్రం ఎవరికీ జరగకూడదు. హైకోర్టుకి వెళ్ళి మేము స్టే తెచ్చుకున్నాం, దళితుల భూముల్లో పనులు చేస్తున్నారని. అయితే కంటెంప్ట్కి కూడా 12 మంది అధికారులపై వెళ్ళా సరే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయినా సరే మా భూములు మొత్తం తీసుకొని వైసీపీ బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోయి. మేము అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. సార్ మా పరిస్థితి ఇదండి అంటే మాకు పిలిపించడం కూడా జరిగింది. మీకు నా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తానని చెప్పారు. లోకేష్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు కన్ఫామ్గా మీకు న్యాయం జరిపిస్తాం, ఎంక్వైరీ చేయిస్తామన్నారు. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాం. మీకు ఎందుకు నేనున్నాను, నేను వచ్చాను, నేను చూశాను అక్కడ ఆ విలేజ్ అంతా, నేను ఫీల్డ్ మీదకి వచ్చాను, చూశాను, అక్కడ అన్యాయం జరిగిందన్నారు. ఎన్ని పత్రికలు రాసినా సరే ఒక లీడర్ రమణమూర్తి మాత్రం ముదపాక కోసం రైతులకి దళితులు అన్యాయం అయిపోయారు, భూములు పోయి ఇల్లులు లేవు, వాకలు లేవు, వాళ్ళు రోడ్డు మీద పడ్డారని మా కోసం అతను చాలా పేపరు మీడియా మిత్రులందరూ కూడా అతను చాలా చిన్న మనసు వేసుకొని మా ముదపాక కోసం రాసేటప్పటికి ఆ పాపం అతనికి నోటీస్ ఇండి ఆర్డీఓ గారు నేను వచ్చాను, నేను అడిగే సమాధానం లోకేష్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు, మీరు మా భూముల మీద పనిచేశారు, హైకోర్టు కమిషన్ కూడా తప్పు చేశారని రిపోర్ట్ ఇచ్చింది మీకు కమిషన్ వేస్తే. అయితే మీరు ఇప్పటికైనా రెడీ, మీరు ఎటువంటి ఎంక్వైరీ చేసినా నేను రెడీగా ఉన్నాను, డాక్యుమెంట్స్ పెట్టుకుని రెడీగా ఉన్నాను. మీరు ఎవరెవరి పేర్లు దళితుల భూముల మీద ఎవరెవరి పేరు మీద చేశారో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ఎంఆర్ఓ ఈ 30 లక్షల రూపాయలు తీసుకొని ఇంకా అదే వైసీపీలో ఉండేటప్పుడు ఎంఆర్ఓ ఇంకా పెందుర్తి మండలానికి వచ్చారు. ఈ ఆర్డీఓ వీళ్ళందరూ కూడా ఈ ఎస్సీఓల భూముల్లో నుంచి బయటికి తీస్తే 12 మంది కంటెంప్ట్లో జైలుకి పోతారని వీళ్ళు దాస్తున్నారు. మీరు సిబిఐ ఎంక్వైరీ చేసినా పర్వాలేదు, సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ చేసినా సరే మేము ముదపాకి రెడీగా ఉన్నాం. అమ్మ నువ్వు నోటీస్ ఇవ్వకో, నేరుగా నాకు ఇస్తే నువ్వు ఎటువంటి ఎంక్వైరీకి వేసినా సరే, ఆల్రెడీగా విజిలెన్స్ ఎంక్వైరీకి అయితే నేను వచ్చి వెళ్ళి ఆధారాలతో ఇచ్చాను, మీరేం భయం పడక్కర్లేదు, నేను ఇస్తాను మీకు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, లోకేష్కి ఇచ్చాను, పవన్ కళ్యాణ్కి ఇచ్చాను. బాబు మీరు ఒకటి ఇక్కడ మాత్రం ఆర్డీఓలకు మాత్రం మీరు నమ్మొద్దు. సీఎం గారు మీరు స్వయంగా చూసి మాకు దళితులు న్యాయం చేస్తానని మీరు మాట ఇచ్చారు. మేము పేద ప్రజలమే, మేము హైకోర్టుకి మీ వరకు వచ్చామంటే మా ఛార్జీలో జేబులో 10 రూపాయలు లేకుండా నడిచి కూడా వచ్చాం మేము. ఒక్కసారి చూడండి, మా భూములు మొత్తం పోయి ఇల్లులు కట్టేశారు. జగనన్న కాలనీ లేబెడ్స్ ఒక పెద్ద అసామీకి రిజిస్ట్రేషన్ చేశారు, 1,00,000 గజాలు చేశారు రిజిస్ట్రేషన్. మీ ఎంఆర్ఓలు ఆర్డీఓలు కడి మేము పేద ప్రజలమి. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి, మాకు మాట ఇచ్చారు. లోకేష్ గారు మీరు చాలా మంచివారని మేము వచ్చాం, మీకు నమ్మాం, మీ పార్టీని నమ్మాం. మాకు ఈరోజు అన్యాయం, మా భూములు కూడా పోయి ఇంకా మేమే మాత్రం మిగిలాం. మాకు సాయం చేసే మీడియా మిత్రులకు కూడా మీరు నిజాలు బయటకు వస్తే దుఃఖపెడుతున్నారు, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు నిజాలుగా ఏమైనా ఉంటే నాకు నోటీస్ ఇవ్వండి, నేను రండి భూమి మీద చూపిస్తాను. ఎవరి భూమి దోచుకున్నారు, ఎవరి భూమి ఏం చేసుకున్నారో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. దయించి మీడియా మిత్రులందరికీ నా విన్నపం.